వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. ప్రణయమా ప్రళయమా పార్ట్ 3. ఈ అద్భుతమైన స్టోరీని రచించిన వారు ఈషా అద్వైత గారు. ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వంశీ, శ్రీకాంత్ అద్దెకు చిన్న ఇల్లు తీసుకొని తమ లైఫ్ స్టార్ట్ చేసి ఇద్దరు కూడా వారానికి 5 రోజులు కష్టపడి మిగిలిన 2 రోజులు వెకేషన్ ట్రిప్స్ అంటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ తమ లైఫ్లో బాధను వదిలేసి సంతోషాన్ని మాత్రమే వెతుక్కుంటారు. పెళ్లి చేసుకున్నారని కొందరు, రిలేషన్ అని కొందరు, జబ్బని కొందరు, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మరికొందరు. ఇలా ఎవరు ఎన్ని పేర్లు పెట్టుకున్నా వాళ్ళు మాత్రం ఎవరిని పట్టించుకోకుండా తమ జీవితంలో ముందుకు సాగుతారు. మరో 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. క్రికెట్ మ్యాచ్ చూస్తున్న శ్రీకాంత్ ముందు వైన్ బాటిల్, చిప్స్ పెట్టి అతడి పక్కన కూర్చుంటాడు వంశీ. ఏంట్రా అలా డల్గా ఉన్నావు? మళ్ళీ నీ ఫ్యామిలీ గుర్తొచ్చిందా అని అడుగుతాడు. లైఫ్ బోర్ అనిపిస్తోందిరా అని అంటాడు. నేను అప్పుడే బోర్ కొట్టేశానా? ఆజారుద్దీన్ నచ్చాడా ఏంటి? అతడి డిప్ప మీద ఒక్కటేసి కోపంగా చూస్తాడు వంశీ. ఓ మై క్యూట్ వంశీ, నువ్వింత సీరియస్గా చూడకుండా మ్యాటర్ ఏంటో చెప్పు అంటూ టీవీ ఆఫ్ చేస్తాడు శ్రీకాంత్. ఒక బేబీని అడాప్ట్ చేసుకుందామా అని అంటాడు వంశీ. నిజానికి నేను నీ దగ్గర ఓ విషయం దాచానని తడబడుతూ అంటాడు శ్రీకాంత్. ఏంట్రా అని అడుగుతాడు. నిన్న ఆఫ్టర్నూన్ నేను ఆఫీస్ వర్క్ కోసం వేరే బ్రాంచ్కి వెళ్ళాను కదా. వెళ్ళావు, అయితే ఏంటి? వస్తుంటే దారిలో బెగ్గర్స్ మధ్య 3 years పాప కనిపించిందిరా. చాలా ముద్దుగా ఉంది. ట్రాఫిక్ సిగ్నల్ పడగానే నా దగ్గరకు వచ్చింది బెగ్గింగ్ కోసం. మాటలు కూడా ఇంకా సరిగ్గా రావు. తనని చూడగానే పిల్లల మీద ఇంట్రెస్ట్ కలిగింది. డీటెయిల్స్ తెలుసుకుంటే తానెవరో అక్కడున్న ఎవరికీ తెలియదట. ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. కానీ ఓ ముసలావిడ ఆ పాపని తీసుకొచ్చి బెగ్గింగ్ చేస్తూ ఎర్న్ చేస్తుందని మాత్రం క్లియర్గా అర్థమైంది. అలాంటి వాళ్ళని కొట్టకుండా వచ్చేసావా అని అసహనంగా అడుగుతాడు వంశీ. నా గురించి నీకు తెలియదా? వాళ్ళని కొట్టి పాపను వాళ్ళ నుంచి ఫ్రీ చేశాను. ఇంటికి తీసుకొచ్చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వెలా రియాక్ట్ అవుతావో అని భయపడి ఆశ్రమంలో జాయిన్ చేశాను. మళ్ళీ వెళ్ళి ఆ పాపని తీసుకొచ్చేద్దాం. అసలు ఆ పాపని నిన్ననే నువ్వు ఇంటికి తీసుకురాకుండా చాలా పెద్ద తప్పు చేశావు. కాస్త టైం చూడరా, మిడ్నైట్ అయింది. రేపు మార్నింగ్ వెళ్దాం అని శ్రీకాంత్ నచ్చచెప్పటంతో వంశీ అప్పటికి సైలెంట్ అవుతాడు. కానీ ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూనే ఉంటాడు వంశీ. టీనేజ్లో తను కూడా భార్య, పిల్లలు అంటూ చాలానే కలలు కన్నాడు. కానీ వయసొచ్చే కొద్దీ తనలో ఉన్న లోపం తనకి క్లియర్గా అర్థమయ్యేసరికి లోపల డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు వంశీ. ఆ టైంలోనే అతనికి శ్రీకాంత్ కూడా తనలాంటి వాడే అని తెలిసేసరికి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఎప్పుడు తెల్లవారుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూసిన అతనికి సూర్యుడు ఉదయించటం ఆలస్యం. శ్రీకాంత్ని తీసుకొని ఆశ్రమంలో వాలిపోతాడు. రేయ్, తనెక్కడుందిరా అని చుట్టూ ఉన్న పిల్లల మధ్య శ్రీకాంత్ జాయిన్ చేసిన పాపను వెతుకుతూ ఆత్రంగా అడుగుతాడు వంశీ. కాస్త దూరంలో ఎవరితోనూ కలవకుండా ఓ మూలను కూర్చున్న పాపను చూపించి అదిగో తనక్కడుంది అంటాడు శ్రీకాంత్. శ్రీకాంత్ చెప్పటం ఆలస్యం. పరుగున ఆ పాప దగ్గరికి వెళ్ళి ఆమె ముందు నీస్పై కూర్చుంటాడు వంశీ. సడన్గా తన దగ్గరకు వచ్చిన వంశీని చూసి బెదిరిపోతుంది ఆ పాప. అమాయకంగా తన వైపు చూస్తున్న పాపని చూసి ఎగ్జైట్ అవుతున్న వంశీ కళ్ళల్లోని ఆనందాన్ని చూస్తూ దగ్గరికి వస్తాడు శ్రీకాంత్. పాప శ్రీకాంత్ని గుర్తుపట్టి వెంటనే లేచి వెళ్ళి అతని కాళ్ళని చుట్టేసి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని హిందీలో లాలనగా అడుగుతాడు శ్రీకాంత్. తను డర్ అంటూ వెక్కిళ్ళ మధ్య చెప్తుంది. ఎవరైనా పాపని కొట్టారేమోనన్న అనుమానంతో వెంటనే వార్డెన్ దగ్గరికి వెళ్తాడు శ్రీకాంత్. వెనకే పాపనే చూస్తూ ఫాలో అవుతాడు వంశీ. నిన్నటి నుంచి ఏమీ తినకుండా ఏడుస్తూ కూర్చుంది. బహుశా కొత్త ప్లేస్ వల్లేమో అని వార్డెన్ చెప్పేసరికి పాపని నేను వెనక్కి తీసుకెళ్ళటానికి వచ్చాను అంటాడు వంశీ. వాళ్ళే తీసుకురావటంతో వెంటనే పంపించేస్తుంది వార్డెన్. సాయంత్రం పాపను తీసుకొని వంశీ, శ్రీకాంత్ ఆశ్రమం నుంచి బయటికి వస్తారు. అక్కడున్న చాలామంది చిన్నారులు ఇద్దరికీ చాలా నచ్చటంతో ప్రతి నెల తమ శాలరీలోని కొంత భాగం ఆశ్రమానికి డొనేషన్గా వెళ్తే వారంలో ఓ రోజు వాళ్ళు అక్కడే స్టే చేస్తారు.
ఇద్దరు కూడా పాపను ఇంటికి తీసుకొస్తారు. తను ఇంకా నన్ను చూసి భయపడుతుందిరా అని మొహం మార్చుకుంటాడు వంశీ. ఎన్నిసార్లు చెప్పాను దేవదాస్లా ఆ గడ్డం పెంచొద్దని. అయితే ఇప్పుడే షేవ్ చేసుకుంటాను అంటాడు. అవన్నీ తర్వాత. ఫస్ట్ వెళ్ళి డిన్నర్ తీసుకురా. మార్నింగ్ నుంచి ఏమీ తినక చాలా ఆకలిగా ఉంది. అలాగే తనకి న్యూ డ్రెస్సెస్ అంటూ ఆర్డర్స్ పాస్ చేస్తాడు శ్రీకాంత్. ఓకే శ్రీ అని చెప్పి బయటికి వెళ్ళిన వంశీ గంట తర్వాత తిరిగి వస్తాడు. ఈలోపు పాపలో భయాన్ని పోగొడుతూ స్నానం చేయించి టవల్లో చుట్టి బయటికి తీసుకొస్తాడు శ్రీకాంత్. శ్రీకాంత్ తనని ముద్దు చేస్తూ ప్రేమగా మాట్లాడడంతో రోజూ కొట్టే ముసలమ్మ కంటే శ్రీకాంత్ తనకి చాలా నచ్చేస్తాడు. వంశీ గురించి కూడా చెబుతూ పాపలోని భయాన్ని చాలా వరకు తగ్గిస్తాడు శ్రీకాంత్. ఈలోపు వంశీ కొత్త బట్టలు బొమ్మలు తీసుకురావడంతో వాటిని చూసిన పాప ఆశగా అతని దగ్గరికి వెళ్తుంది. బొమ్మలన్నీ తన చుట్టూ వేసి న్యూ ఫ్రాక్ పాపకు వేస్తూ నెమ్మదిగా పాపను మచ్చిక చేసుకుంటాడు వంశీ. రేయ్ పాపకి ఏం పేరు పెడదాం అని శ్రీకాంత్ అడుగుతుంటే చాలాసేపు ఆలోచించిన తర్వాత రిషిక అని అంటాడు వంశీ. ఇక ప్రస్తుతానికి వస్తే న్యూస్లో చూసిన ట్రైన్ యాక్సిడెంట్ తర్వాత శ్రీకాంత్ వంశీ ఆలోచనలు రిషిక చుట్టూనే తిరగటంతో ఇద్దరి కాళ్ళల్లో చలనం ఆగిపోతుంది. ఆ సౌండ్కే ఏడ్ చేస్తూ కౌశల్ చేతిని గట్టిగా పట్టుకొని ఆర్వి డయింగ్ అని అడుగుతూనే కళ్ళు మూసేస్తుంది రిషిక. ఆమె కళ్ళల్లోని ప్రాణ భయాన్నే చూస్తున్న అతని కళ్ళల్లోకి చేరుతుంది అతడి తలలోంచి కారుతున్న రక్తం. ఏం జరిగిందో తెలుసుకునే లోపే మొత్తం అయిపోవటంతో ఆ నిశిరాత్రి అందరి జీవితాల్లో ఓ ప్రళయాన్ని తీసుకొస్తుంది. ట్రైన్ తిరగబడే క్రమంలో తన తలకు బలంగా దెబ్బలు తాగడంతో చాలాసేపటి వరకు స్పృహలోకి రాడు కౌశల్. సన్నగా కొందరు ఏడుపులతో పాటు అంబులెన్స్ సైరన్ సౌండ్స్ చెవిని తాకుతుంటే మూసుకుపోయిన అతని కళ్ళు నిదానంగా తెరుచుకుంటాయి. తను ఇంకా బ్రతికే ఉన్నాడని పూర్తి నిర్ధారణ అయ్యాక మసగ్గా మూసుకుంటున్న తన కళ్ళని ఇంకాస్త విప్పార్చి తొంగి చూస్తున్న చీకటిలో వెలుతురుకై అన్వేషిస్తాడు. కళ్ళు పూర్తిగా తెరవగానే నిశిరాత్రి దర్శనమిస్తుంటే లేవడానికి ప్రయత్నిస్తున్న అతనిలో కాస్త కూడా ఓపిక ఉండదు. ఆర్వి డయింగ్ అని రిషి అడిగిన మాటే చెవిలో మార్మోగుతుంటే కష్టంగా లేచి కూర్చుని తల తిప్పి చుట్టూ చూస్తాడు. రెస్క్యూ టీం బోగీలో ఇరుక్కుపోయిన వాళ్ళందరినీ బయటకు తీస్తూ హాస్పిటల్కి తరలిస్తుంటే కష్టంగా లేచి నిలబడ్డానికి ప్రయత్నిస్తూ అక్కడి సిచ్యువేషన్ని గమనిస్తాడు. 2 ట్రైన్స్లో కొన్ని బోగీస్ తిరగబడడంతో చనిపోయిన వాళ్ళందరినీ ఓ వైపుకి చేరుస్తూ బ్రతికున్న వాళ్ళని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలిస్తూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళతో పాటు పోలీసులు కూడా శవాల గుట్ట చూడగానే కనీసం 100 మందికి పైగా చనిపోయారని అర్థమయ్యాక అతని గుండెల్లో రిషిక గురించి భయం మొదలవుతుంది. ఉదయానికి ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని పక్క నుంచి న్యూస్ రిపోర్టర్ చెప్తుంటే ఆమె మాటలు వింటూ వాళ్ళలో రిషిక ఉందేమోనని అదురుతున్న గుండెతో ఒక్కొక్కరిని చూసుకుంటూ వెళ్తాడు కౌశల్. ఆమెతో తన పరిచయం కేవలం 1 గంట మాత్రమే. ఆ గంటకే ఆమె కోసం అతను ఎందుకు వెతుకుతున్నాడంటే అందుకు కారణం ఒక్కటే, ఆమె ఒంటరిగా ప్రయాణించడం. ఆమెలో ఉన్న భయాల్ని కళ్ళారా చూశాడు కాబట్టి ఆమె కోసం ఆలోచించకుండా ఉండలేకపోతున్నాడు. తన ఫోన్ ఎక్కడో మిస్ అవడంతో ఎవరిని కాంటాక్ట్ చేయలేక బ్లడ్ లాస్కి తిరుగుతున్న తలతోనే రిషిక కోసం అన్వేషిస్తాడు. చనిపోయిన బాడీస్ అన్నింటినీ ఓ వైపు పేర్చి పోలీసులు వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే అటుగా వెళ్ళిన కౌశల్కి వాళ్ళ మధ్య రిషి డ్రెస్ కనిపిస్తుంది. డార్క్ బ్లూ లాంగ్ డ్రెస్ వేసుకున్న ఆ అమ్మాయి మొహం క్లియర్గా కనిపిస్తున్నా ఆమె కాళ్ళని చూస్తాడు. బెర్త్పై కాళ్ళు ముడుచుకొని మోకాళ్ళ మీద గడ్డాన్ని ఆంచుకొని తనతో మాట్లాడిన ఆమె రూపమే గుర్తొస్తుంటే ఆమె కాళ్ళకున్న పట్టీలను గుర్తుపడతాడతను. చనిపోయిన వాళ్ళ మధ్య ఉన్న ఆమెను ఆ స్థితిలో చూడలేక ఆమె చనిపోయిందన్న నిజాన్ని నమ్మలేక వేగంగా ఆమె వైపు కదులుతాడు కౌశల్. అక్కడున్నది తనే అని తెలుస్తున్నా మనసు నమ్మలేక బండబారుతోంటే ఓ సైడ్కి పడి ఉన్న ఆమెను వెళ్ళకిలా తిప్పుతాడు. మొహమంతా రక్తమయి నిర్జీవంగా కనిపిస్తుంది రిషిక.
ఆమెనలా చూడగానే మొదటిసారి అతని గుండె వేగం నిదానిస్తుంది. బ్రతకాలన్న ఆశ ఆమె కన్నుల్లో క్లియర్గా చూసిన అతడికి ఆమె స్థితి మింగుడు పడదు. వెంటనే పోలీసులు వారిస్తున్నా వినకుండా ఆమెను అందరి మధ్యలోంచి పక్కకు తెచ్చేస్తాడు. రిషిక అని ఆమె చెంపలు తడుతూ పిలుస్తున్నా ఆమెలో ఎలాంటి చలనం ఉండదు. మిస్టర్, తను నీకు తెలుసా అని ఓ కానిస్టేబుల్ అడిగేసరికి తెలియదన్నట్టు తలాడిస్తాడు. మరెందుకు తెలిసినట్లు బిహేవ్ చేస్తున్నావు అని అంటారు పోలీస్ వాళ్ళు. కో ప్యాసెంజర్ అని చెప్పి నిర్జీవంగా తన చేతిలో ఉన్న ఆమెను వదులుతాడు. మొదటిసారి అతడి కంట్లో అసలెవరో తెలియని ఆమె కోసం ఓ కన్నీటి చుక్క నిలుస్తుంది. వ్యూయర్స్, ఈ స్టోరీ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంతమందికి మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.